ఓకే, రామరెడ్డి గారు, అందం రామరెడ్డి గారు ఉన్నారు, బీజేపీ లీడర్. నమస్తే అండి రామరెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే రామరెడ్డి గారు, చెప్పండి. మరి ఈరోజు క్లీన్ చిట్ అయితే వచ్చింది. దీని అంతటికీ కారణం కూడా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోదీ అంటూ కూడా ఇటు కవిత కావచ్చు, లేదంటే ఆప్ పార్టీ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కూడా చూసుకున్న ప్రతిపక్షాలు కానివ్వండి, మొత్తం కూడా టార్గెట్ మొత్తం బీజేపీ వైపే ఉంది. మరి దీన్ని ఏ విధంగా మీరు అభివర్ణిస్తారో చెప్పండి. నువ్వు జడ్జిమెంట్ వచ్చింది ఈరోజే. దానిలో మనకు పూర్తి వివరాలు తెలివై. ఒకటి అయితే మనకు పాస్ రికార్డ్ చూసుకుంటే దోషులందరికీ శిక్షలేం పడట్లేదు. చాలా మంది కన్విక్షన్ రేట్ చాలా తక్కువగా ఉంది. మన కళ్ళ ముందు డైరెక్ట్ గా ఎవిడెన్స్ దొరికింది కూడా కోర్టు నిర్దోషిగా తీర్పిస్తుంది. దానికి కోర్టును తప్పట్టాలని అనట్లేదు. ఎగ్జాంపుల్, అక్బరుద్దీన్ ఓవైసీ మహా ఘోరంగా మాట్లాడి నిర్మల్లో కానీ అక్కడ బహిరంగ సభలో కేసు పెట్టారు, జైలు వేసారు. కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు కోర్టులో నిర్దోషిగా బయటకు వచ్చాం. రేవంత్ రెడ్డి కేసు 11 ఏళ్ళు డైరెక్ట్ కెమెరా ముందు దొరికిపోయిన రెడ్ హ్యాండెడ్ గా ఓటుకు నోటు కేసులో 50 లక్షలు డబ్బు పట్టుకొని పోయి దొరికిపోయిన కేసు. దాని మీద కూడా రేపు రేవంత్ రెడ్డి శిక్ష పడుతున్న నమ్మకం ఉందా అంటే లేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ హోమ్ మినిస్ట్రీ ఆయన కిందకి వచ్చింది, రాష్ట్ర హోమ్ మినిస్ట్రీ. ఏసీబీ ఆయన కింద ఉంటది. అదే కాకుండా ఉండదు. ఇప్పటిదాకా కేసీఆర్ పీరియడ్ లో ఎందుకు నానబెట్టిర్రు, ఎందుకు డిలే అయిందంటే సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. దాని మీద ఎందుకు ఇచ్చిందో తెలియదు. ఇప్పుడు కాళేశ్వరం కేసు మీద కూడా సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయగానే వాళ్ళ కోర్టుకు పోతే స్టే ఇచ్చారు. దాని మీద ఎలాంటి సీరియస్ యాక్షన్ తీసుకోవద్దని కోర్టు స్టే ఇచ్చింది. మనం కోర్టు విషయంలో జడ్జిమెంట్ విషయంలో మాట్లాడే స్వేచ్ఛ మనకు లేదు కాబట్టి మాట్లాడకూడదు. అయినా కొన్ని విషయాలు పార్లమెంట్ లో కానీ అసెంబ్లీలో జరిగినప్పుడు ఆ విషయాలు నేను చెప్తా అనుకుంటున్నా. సరే, మీ అభిప్రాయ ప్రకారం చెప్పండి రామరెడ్డి గారు, నిజంగా అక్కడ తప్పు జరిగిందా జరగలేదా? క్లియర్ గా పాలసీ చేంజ్ చేశారు. ఎక్సైజ్ పాలసీ. నేను విషయాలు చెప్తున్నా, ఫ్యాక్ట్ చెప్తున్నా. చెప్పండి. గవర్నమెంట్ అమ్మేది ప్రైవేట్ కి హ్యాండ్ ఓవర్ చేశారు. 2% కమిషన్ 10% చేశారు. కేసు పెట్టినాక మన పాలసీ రివర్స్ చేసుకుంటారు. నేను ఫ్యాక్ట్ చెప్తున్నా. ఎక్సైజ్ పాలసీ స్టేట్ గవర్నమెంట్ అమ్మేది అంతకుముందు, దానికి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. 2% కమిషన్ దాని మీద, దాన్ని 10% చేశారు. దాని మీద ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సిబిఐకి ఇచ్చారు. తర్వాత కేసు పెట్టగానే వీళ్ళు పాలసీ రివర్స్ చేశారు. మళ్ళా పాత పాలసీకి వచ్చారు. అంటే తప్పు జరిగిందా లేదా మనం కోర్టు విషయం పక్కన పెడదాం కాసేపు. మనం ఈ ఫ్యాక్ట్స్ ఇవి. సరే, శిక్ష పడాలంటే మీకు ఇంకోటి ఎగ్జాంపుల్ చెప్తా. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్తా నేను. సుప్రీంకోర్టు నేను తప్పపట్టలేదు, కానీ పార్లమెంట్ లో లోక్సభలో ఒక ప్రముఖ నాయకుడు, లీగల్ ఎక్స్పర్ట్ అరుణ్ జైట్లీ గారు ఏం చెప్పారని చెప్తా నేను. ఈ ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వము బడ్జెట్ పాసింగ్ లో వాయిస్ ఓట్ తోనే స్పీకర్ పాస్ అయిందంటే కాంగ్రెస్ నుంచి డిసిడెంట్ 12 మంది ఎమ్మెల్యేలు డివిజన్ కోసం డిమాండ్ చేశారు. డివిజన్ అంటే ఓటింగ్ పెట్టాలి. మీరు వాయిస్ ఓట్లేదు, బడ్జెట్ కదా ఇది, మీరు దీని మీద మీరు డిమాండ్ చేస్తున్నాం, ఒప్పుకోవట్లేదు వాయిస్ ఓట్ అంటే కంపల్సరీగా స్పీకర్ దాని మీద ఓటింగ్ పెట్టాలి. ఓటింగ్ పెట్టకుండా బడ్జెట్ పాస్ అయిందని చెప్పి ఆ 12 మంది ఎమ్మెల్యేలను నువ్వు పార్టీ అగెన్స్ట్ డిస్క్వాలిఫై చేశారు. బడ్జెట్ ను ఓటింగ్ డిమాండ్ చేసినాక ఓటింగ్ పెట్టకుండా పాస్ అయింది అనడమే అన్కాన్స్టిట్యూషనల్, రాజ్యాంగ విరుద్ధం. అప్పుడు గవర్నర్ గారు అసెంబ్లీలో ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది, బడ్జెట్ పాస్ కాలేదు, స్పీకర్ ఓటింగ్ పెట్టలేదు, ఇది రాజ్యాంగ విరుద్ధం, ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా నడుస్తుందని సెంట్రల్ గవర్నమెంట్ కి రిపోర్ట్ ఇస్తే డిస్మిస్ చేశారు. దాంట్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మళ్ళా ఆ గవర్నమెంట్ పెట్టాలి, మళ్ళా 12 మంది ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై చేయాలి. విపరీతమైన జడ్జిమెంట్ అది. చెప్తాను నేను, దీన్ని నేను కాదు అరుణ్ జైట్లీ గారు చెప్పారు. క్లియర్ గా అసెంబ్లీలో రాజ్యాంగ విరుద్ధంగా జరిగింది. అందుకే మా ప్రభుత్వం గవర్నర్ రిపోర్ట్ ఆధారంగా మేము ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసినాం. రాజ్యాంగం ఉల్లంఘన జరిగింది క్లియర్ గా. అయినా సుప్రీంకోర్టు ఎలా జడ్జిమెంట్ ఇచ్చింది. మళ్ళా గవర్నమెంట్ కూర్చోబెట్టి డిస్క్వాలిఫై చేస్తే ప్రజలు 80% మళ్ళా బీజేపీకి ఇచ్చారు. 70లో 57 ప్రజలు కరెక్ట్ తీర్పిచ్చారు, ఇది దుర్మార్గం జరుగుతుందని. ఏంటంటే న్యాయస్థానాల తీర్పు ఎలా ఉంటుంది
అనేది అంటే మనం న్యాయస్థానం తప్పట్టే స్వేచ్ఛ లేదు, కానీ మన అభిప్రాయాన్ని విత్ ఇన్ ది పర్వ్యూలో ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. కోర్టు కూడా ఏంటంటే సంపూర్ణంగా నిర్దోషంలే, వీళ్ళను దోషులుగా ప్రూవ్ చేయలేదు, సరిగా ఎవిడెన్స్ ఇవ్వలేదు అన్నది. అవును, పక్కా సాక్ష్యాధారాలు లేనందువల్ల కేసు పక్కకు పెట్టాల్సి వస్తుంది అని చెప్పింది. మరి తప్ప పక్కా వీళ్ళు సాక్ష్యాధారాలు 100% లేనందు ఓకే, పక్కా సాక్ష్యాధారాలు లేకపోతే కేసులు ఎందుకు పెడుతున్నట్టు? సాక్ష్యాధారాలు లేక కాదు, ఇవ్వలేక కాదు. దాంట్లో ఇది ఏంటంటే లీగల్ టర్మినాలజీ ఒకటి ఉంది. ఇది అంటే బియాండ్ రీజనబుల్ డౌట్ సాటిస్ఫాక్షన్, కోర్టు సాటిస్ఫాక్షన్ ఉంటది. కోర్టుకు బియాండ్ రీజనబుల్ డౌట్ అనేది బియాండ్ రీజనబుల్ డౌట్ అనేది ఒకటి ఉంటుంది. అది దాన్ని మనం స్పెసిఫిక్ గా డిరైవ్ చేయలేము, అర్థం చేసుకోవచ్చు. సో అది ఇంకో ముఖ్యమైన చెప్తా. చెప్పండి. హైకోర్టు ఇచ్చే జడ్జ్మెంట్ సుప్రీంకోర్టు కొట్టేస్తుంది. ఎన్నో జరిగినాయి. లోవర్ కోర్టు ఇచ్చే జడ్జ్మెంట్ హైయర్ కోర్టు కొట్టేస్తుంది. అంటే ఓ కోర్టు ఇచ్చేది 100% కరెక్ట్ మనం ఎప్పుడు అనుకోవచ్చు. ఈ కోర్టులో నెక్స్ట్ వాళ్ళు నెక్స్ట్ ఎట్లా సిబిఐ మళ్ళీ హైయర్ కోర్టుకు వెళ్తుంది, నెక్స్ట్ కోర్టుకు వెళ్తుంది. లవ్ 7 కోర్టులు వచ్చిన జడ్జిమెంట్. కాబట్టి మనకు దేశంలో అన్ని కోర్టులు ఒకే తీర్పు ఇస్తున్నట్టు లేవు, చాలా ఒకదానికి అగ్నిస్ట్ తీర్పులు వస్తున్నాయి. అట్లెట్లయితే తీర్పు ఒక దగ్గర న్యాయం అయింది, ఇంకో దగ్గర అన్యాయం ఎట్లయితే, ఒక దగ్గర అన్యాయం అయింది, ఇంకో దగ్గర న్యాయం ఎట్లయితే. కాబట్టి ఇవి ఉన్నాయి. నేను క్లియర్ కవిత గారు కూడా ఏం చెప్పిందంటే, ఆమె తరఫుగా ఒక రామకృష్ణ చంద్రావేలో ఉంది పేరు, ఆయన నాకెవరో తెలియదు అన్నది. ఆయన ఏజెంట్ గా పనిచేసిండు, ఆయన పేరు బుక్ చేస్తే తెల్లారే ఆయనతోటి కవిత, ఆయన ఫ్యామిలీ, కవిత ఫ్యామిలీ తిరుపతి తిరుమలలో 17th ఫిబ్రవరి కేసీఆర్ బర్త్డే రోజు ఫోటో దిగింది, ఫోటో పెట్టారు రవీంద్ర గారు. నీకు తెలియాలంటే మరి ఎట్లా దిగింది, మీరు ఫ్యామిలీ కలిసి అని అది ఎవిడెన్స్ క్లియర్ గా పెట్టారు వాళ్ళు ఏజెంట్ లో పని అవన్నీ. కాబట్టి ఏంటంటే అప్పుడు మరి నువ్వు ఢిల్లీకి వెళ్ళావా, వాళ్ళని కలిసావా అంటే ఆన్సర్ ఎప్పుడు చెప్పలే కవిత. అలిగేషన్ ఏంటంటే ఢిల్లీకి వెళ్ళింది, ఓబ్రాయ్ ఓట్లేదు ఓట్లలో, వీళ్ళని కలిసింది అని క్లియర్ గా సిబిఐ అలిగేషన్ ఛార్జ్ షీట్ మనం మీడియాలో చూసాం. ఆ పాయింట్ ఎక్కడ డైరెక్ట్ పాయింట్ టు పాయింట్ కట్ చేయలే. ఇంకొక అలిగేషన్ ఏమొచ్చిందంటే కవితను అది బయట కోసం ఈయన కేటీఆర్ కూడా ట్రై చేసింది. కానీ సరే ఇప్పుడు ఏంటంటే ఆడ పాలసీలో చేంజ్ చేశారు, అవినీతి ఆస్కారంగా చేశారు, కేసు రాగానే దాన్ని రివర్స్ చేసుకున్నారు. ఇది స్పష్టంగా చెప్తుంది అందులో తప్పు జరిగింది అనేది. సరే న్యాయస్థానం తీర్పు న్యాయస్థానం ఉంటుంది, దానికి మనం ఏం అనలేం, కానీ ఇది ఫ్యాక్ట్. ఇంకెన్నో విషయాలు చిన్న వారు అన్నట్టు కొన్ని విషయాలు నిజంగా బంగారు లక్ష్మణ్ గారు వారు ఏ ప్రభుత్వ పోస్ట్ లేదు, వారికి మంత్రి కాదు, వారు మినిస్టర్ కాదు, వారితోనే ఏం లేదు. ఏదో ₹1,00,000 తీసుకుందని కాంగ్రెస్ గవర్నమెంట్ అది అదే కుక్కుడికి బుక్ చేసి మొత్తం ప్లాన్ వేసుకొని దాని ఏమంటే మ్యాచ్ ఫిక్స్ ఎట్లా ముందే బుక్ చేసుకొని పోయితే ₹1,00,000 తీసుకున్నాడు, పార్టీ తీసుకున్నాడు. దాని మీద 4 ఏళ్ళ జైలు శిక్ష పడే వారికి. అది ఏంటంటే బీజేపీ పార్టీ ఒక ఎస్సీని ఆల్ ఇండియా ప్రెసిడెంట్ పెడితే గొడవలేకపోయారు కొంతమంది. సో ఇలాంటివే మళ్ళీ అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అవి జరుగుతాయి, దుర్మార్గం. మళ్ళీ అతను కూడా బుక్ అయింది గోవాలో, ఎవరైతే బుక్ చేసిండో ఆ కదా గోవాలో ఒక అమ్మాయి విషయంలో రేపులో బుక్ అయ్యాడు. బంగారు లక్ష్మణ్ గారు బుక్ చేస్తే వారికి చనిపోయే ముందు నన్ను ఇరికిచ్చినోడు బుక్ అయ్యారు, ఇరికిచ్చని చెప్పలేదు, ఇరికిచ్చినోడు బుక్ అయింది. కానీ వాళ్ళు చనిపోయే ముందు అదొక్క సాటిస్ఫాక్షన్ చనిపోయారు బంగారు లక్ష్మణ్ గారు. న్యాయస్థానాల్లో మన దగ్గర కేసులు, మనం సినిమాలు కూడా ఎన్నో వచ్చినాయి, దోషులు ఎట్లా తప్పించుకుంటుండ్రు. సినిమాల విషయం తీసుకున్నది కాదు, మొదలు వేరే విషయాలు చెప్పిన. అంటే ఇప్పుడు పక్కా ఆధారాలు లేకపోతే అక్కడ తప్పు చేసినా కూడా శిక్ష పడే అవకాశం లేదు దీన్ని బట్టి చూస్తే. పక్కా ఆధారాలున్నా శిక్ష పడతలేదు ఎందుకంటారు? అంటే దేంట్లో లోపం? ఆధారాలున్నా శిక్ష పడకపోవడానికి రీజన్ ఏంటి? అక్బరుద్దీన్ ఓవైసీ నిర్మల్లో శ్రీరాముని తల్లి కౌశల్య ఎక్కడెక్కడ తిరిగి కన్నదో రాముని అన్నాడు. ఎంత ఘోరం అది, అది వీడియో ఉంది. ఎంత ఘోరమైన, ఆయన నిర్దోషి. దుర్మార్గమైన జడ్జిమెంట్, అంటే దుర్మార్గమైన వచ్చింది ఆయన ఫేవర్ లా. నేను కోర్టును తప్పట్లేదు, దీంట్లో ఎవిడెన్స్ ప్రొవైడ్ చేయడంలో అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ కాబట్టి కేసీఆర్ వీళ్ళని బయటపడే కోసం ఆ ఇన్వెస్టిగేట్ ఏజెన్సీ ద్వారా మేనేజ్. కానీ డైరెక్ట్ గా ఆయన వీడియో ఉంది. దుర్మార్గంగా మహా ఘోరంగా అవమానించండి హిందువులను, రాముని అవమానించడం ఏంటది, ఆయన నిర్దోషంగా బయటపడ్డాడు. కాబట్టి
నిర్దోషి అని కోర్టు తీర్పిచ్చినంత మాత్రాన నిర్దోషిగా మనం భావించాం. మన పబ్లికే రియల్ చెక్, పబ్లికే రియల్ చెక్. నేను ఫ్యాక్ట్స్ చెప్పిన ఓకే కోర్టు డెఫినెట్ గా నెక్స్ట్ కోర్టుకు వెళ్తుంది. Okay. ఆ కోర్టులో తీర్పు ఎట్లా వస్తుందో దాన్ని బట్టి మనం నెక్స్ట్ మాట్లాడు.